వల్లి ఇంకా తను నర్మదా కొట్టిన విషయమే ఆలోచిస్తూ ఉంటుంది. సాగర్‌కి గవర్నమెంట్ ఉద్యోగం వచ్చేంత టాలెంట్ లేదు. దీని వెనక కుట్ర ఖచ్చితంగా తెలుసుకోవాలి అని భాగ్యం వల్లితో అంటుంది. ఆ నర్మద నా చెంప మీద కొట్టింది అని వల్లి అంటే, వాళ్ళు మన చెంప మీద కొడితే మనం వాళ్ళ బతుకు మీద కొట్టాలి. అంతేకాని బాధపడుతూ కూర్చోవద్దు అని కూతుర్ని రెచ్చగొట్టి లోపలికి తీసుకుని వెళ్తుంది. సాగర్‌కి ఉద్యోగం ఎలా వచ్చిందే కూపీలాగుదామని భాగ్యం మిడ్లీ వెళ్తారు. ఇద్దరూ మొదట సాగర్‌కి కంగ్రాట్స్ చెప్పి, డబ్బులు ఇచ్చి ఉద్యోగం కొన్నావా అని అడుగుతారు. దాంతో ఫ్లోలో నిజం చెప్పబోయి సాగర్ తేరుకుని ఆగిపోతాడు. నేను కష్టపడి ఎగ్జామ్ రాసి ఉద్యోగం సంపాదించాను అని మళ్ళీ కవర్ చేస్తాడు. అయినా వీళ్ళు ఆగరు. పరీక్ష ఎప్పుడు రాశావు అని అడుగుతారు. సాగర్ ఏదో కవర్ చేయడానికి ప్రయత్నిస్తాడు. ఈలోగా నర్మద అక్కడికి వచ్చేస్తుంది. అది చూసిన వల్లి నెమ్మదిగా జారుకుంటుంది. ఇక భాగ్యం వాళ్ళు కూడా నర్మదాని చూసి అక్కడి నుంచి జారుకుంటారు. సాగర్‌కి ఆల్ ది బెస్ట్ చెప్పి వెళ్ళిపోతారు. సాగర్ లంచం ఇచ్చే ఉద్యోగం కొన్నాడని భాగ్యం అంటే, అంత డబ్బు సాగర్‌కి ఎలా వచ్చిందో తేల్చాలని వల్లి అంటుంది. ఈలోగా మొదటి రోజు తండ్రి దగ్గర ఆశీర్వాదం తీసుకోవడానికి సాగర్ వస్తాడు. కానీ ధైర్యం సరిపోక ఆగిపోతాడు. సాగర్ నోరు తెరవడం లేదని నర్మదా విషయం చెప్తుంది. సాగర్‌ని ఆశీర్వదించమని అడిగితే రామరాజు కాళ్ళు పక్కకు జరిపేస్తాడు. దాంతో నన్ను ఈ ఇంట్లో అర్థం చేసుకునే వాళ్లే లేరు, ఇక ఆశీర్వదిస్తారా అంటూ సెంటిమెంట్ డైలాగులు కొడతాడు. భార్యకు చెప్పి వెళ్ళిపోవాలని అనుకుంటాడు. అప్పుడే వేదవతి ఆపి వాళ్ళ నాన్న గొప్పతనం మీద 2 భారీ డైలాగులు చెప్పి ఆశీర్వదిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.